దేవుడికి మనం ముడుపులు కడతాం. కోరికలు తీర్చమని కానుకలు సమర్పిస్తాం. కాని కష్టంలో ఉన్న తన అర్చకుడి కోసం సాక్షాత్తు ఆ అమ్మవారే ఒక భక్తుడి రూపంలో వచ్చి సహాయం చేసిన ఒక అద్భుతమైన నిజజీవిత సంఘటన గురించి మీకు తెలుసా? హైదరాబాద్లో జరిగిన ఈ సంఘటన వింటే ఖచ్చితంగా మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్లోని మల్కాజిగిరి ఆనంద్బాగ్ పరిధిలోని శివపురి కాలనీలో ఉన్న ఎంతో మహిమాన్వితమైన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదొక అద్భుతమైన పంచాయతన ఆలయం. ఇక్కడ ప్రధాన దైవంగా పరమశివుడు కొలువై ఉండగా ఉప ఆలయాల్లో సూర్యనారాయణమూర్తి, వినాయకుడు, భ్రమరాంబిక అమ్మవారు, విష్ణుమూర్తి దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ శక్తివంతమైన ఆంజనేయస్వామివారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. 1970లో కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారి ఆధ్వర్యంలో ఈ గుడి ప్రతిష్ఠించబడింది. అందుకే ఇది అంతటి శక్తివంతమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కాని ఇటీవలే జరిగిన ఒక సంఘటన మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. భ్రమరాంబిక అమ్మవారికి సేవ చేసుకునే అర్చకులు శ్రీ బ్రహ్మానంద శాస్త్రిగారు. ఒకరోజు సాయంత్రం ఆయన బండిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ కోసం ఒక 500 రూపాయలుంటే బాగుండు అనుకున్నారు. ఆలయ అధికారులను అప్పు అడుగుదామంటే ఆయన అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరారు. చేరిన వెంటనే అప్పు అడగటం బాగుండదని ఆగిపోయారు. ఏం చేయాలో తెలియక ఆ అమ్మవార్ని మనస్ఫూర్తిగా గట్టిగా ప్రార్థించారు. ఆయన అలా ప్రార్థించారో లేదో కాసేపట్లోనే ఒక వింత జరిగింది. ఎక్కడి నుండో ఒక భక్తుడు నేరుగా అమ్మవారి గుడికే వచ్చారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ముందు ప్రధాన శివాలయం, ఇతర ఆలయాలు ఉన్నప్పటికీ ఆయన వాటిని వదిలేసి నేరుగా భ్రమరాంబిక అమ్మవారి దగ్గరికే వచ్చారు. హుండీలో కాకుండా నేరుగా షెట్టారు పళ్ళెంలో పూజారిగారికి ఎంతైతే అవసరమో ఖచ్చితంగా ఆ 500 రూపాయలు మాత్రమే వేసి వెళ్ళిపోయాడు. ఆ భక్తుణ్ణి గుడిలో అంతకుముందు ఎవరూ చూడలేదు. ఆ తర్వాత మళ్ళీ ఆయన కనబడలేదు. సాక్షాత్తు ఆ అమ్మవారే వచ్చినట్లు ఉంది. తన కష్టం చెప్పుకున్న వెంటనే ఆదుకున్న ఆ తల్లి కరుణను చూసి బ్రహ్మానంద శాస్త్రిగారు ఆనందంతో ఉప్పొంగిపోయారు. కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే ఆ జగన్మాత మహిమ చూశారు కదా. మరి సరిగ్గా 500 రూపాయలు పళ్ళెంలో వేసిన ఆ భక్తుడి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ అమ్మవారే అంటారా? ఈ అద్భుత సంఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆలయాల విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.